నా ప్రేమైన సహోదరులారా, అల్లాహ్కు కోపం తెప్పించే 3 పనులు ఉన్నాయండి. వీటి నుండి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. ఇందులో నెంబర్ 1 వచ్చేసి తల్లిదండ్రులను బాధ పెట్టడం. ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో అల్లాహ్ వారితో నారాజ్ అవుతాడు మరియు అల్లాహ్ ఆగ్రహానికి లోనవడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు, ప్రతి పాపానికి శిక్ష అల్లాహ్ తఆలా ఆఖిరత్లో ఉంచాడు. కానీ ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో దాని యొక్క శిక్ష అల్లాహ్ తఆలా ముందు ప్రపంచంలోనే రుచి చూపిస్తాడని చెప్పడం జరిగింది. మరియు రెండవది అహంకారం సహోదరులారా, దీనివల్ల కూడా అల్లాహ్ ఆగ్రహానికి లోనవడం జరుగుతుంది. మనసులో అనువంత కూడా అహంకారం ఉన్నా కూడా వాడు స్వర్గంలో ప్రవేశించాడని చెప్పడం జరిగింది. అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హృదయం కఠినం అవుతుంది సహోదరులారా, దువాలు అంగీకరించబడవు. కాబట్టి అహంకారాన్ని కూడా దూరం చేయాలి. మరియు మూడవది ఇతరులను బాధ పెట్టడం. ఇతరులను ఎవరైతే బాధ పెడతారో దీని ద్వారా కూడా అల్లాహ్ కోపానికి అర్హులవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా పెద్ద పాపం సహోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి శిష్యులు వచ్చి చెప్పారు, ఓ అల్లాహ్కి రసూల్, ఒక మహిళ చాలా ఇబాదత్ చేస్తుంది, నమాజులు చేస్తుంది, అన్ని చేస్తుంది, కానీ ఆమె పొరుగు వారిని బాధ పెడుతుంది అని చెప్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఆమె నరకంలో ప్రవేశిస్తుందని చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఎంత పెద్ద పాపము. మనం ఒకవేళ నమాజులు చేసినా, రోజాలు ఉన్నా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇతరులను బాధ పెడితే మాత్రం మనకు ఎప్పుడు కూడా ముక్తి లభించదు సహోదరులారా. కాబట్టి ఈ యొక్క పాపం నుండి కూడా ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి.